This weekend syllabus also same syllabus in the last week nana. Electrical potential. This is the part B nana. Part B. Okay. Now I discuss electrical potential topic nana. Okay. Electrical potential topic. Look here nana. Generally, what is directly I give some useful formulas to solve the problems because in the last week మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన టాపిక్ ఈ వీక్ కూడా ఇదే ఉంది కాబట్టి నీట్గా చెప్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద ఛార్జ్ నానా. ఓకే, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఛార్జ్ నానా? టు ప్రొడ్యూస్ ద ఎలక్ట్రికల్ ఫీల్డ్. This is the direction of electrical field because this is the positive charge. All the lines are away. Look here. This is the test charge. Test charge. This test charge is at infinity distance. It will come from infinity distance to certain point. That is a distance is r nana. Once again I repeat. Here our agenda is here test charge move from infinity distance to r distance against the electrical field. మరి against the field కాబట్టి నేనేం అప్లై చేయాలి? ఫోర్స్ అప్లై చేయాలి. ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ ఏదో అంటారు వర్క్. మరి వర్క్కి ఫార్ములా ఏమి ఇచ్చాను గుర్తుందా మీకు ఈ చాప్టర్లో? 1/4πε0. ఒక ఛార్జ్ క్యాపిటల్ క్యూ, అదర్ ఎగ్జ్యూమ్డ్ ఛార్జ్ టెస్ట్ ఛార్జ్ separated by a distance r. This is the formula for work done to move the charge from infinity to certain point. This work done is nothing but the potential energy. This work done is nothing but the potential energy. In the chapter, what is the formula for potential energy? 1/4πε0 q0/r. మరి మన చాప్టర్ నేమ్ ఏంటి? ఎలక్ట్రికల్ పొటెన్షియల్. ఇట్ ఈజ్ డినోటెడ్ బై వి నన్. వికి ఫార్ములా వర్క్ డన్. ఎందుకు వర్క్ డన్? టు మూవ్ ద టెస్ట్ చార్జ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు సర్టెన్ పాయింట్ అగైనెస్ట్ ద ఫీల్డ్. మరి ఇప్పుడు డబ్ల్యూ కాదు, W/Q0. అప్పుడు ఈ Q0 అదర్ సైడ్ వెళ్తే రిమైనింగ్ ఏముంటుందో మీరే చెప్పండి. 1/4πε0 q/r. This is the formula for electrical potential. What is the formula for potential energy? 1/4πε0 q0/r. What is the formula for potential? First basic formula is W/Q0. Other formula is 1/4πε0 q/r. Nana, look here Nana, all of you. Okay? Is Nana fast way? What is the formula for V Nana? W/Q0. మరి ఈ చాప్టర్లో W అంటే ఇప్పుడు ఏం ఫార్ములా రాయొచ్చు? V ఇంటూ Q0. మరి ఇప్పుడు డబ్ల్యూకి ఫార్ములా చెప్తారా ఇన్ టర్మ్స్ ఆఫ్ పొటెన్షియల్లో? VQ0. మరి ఇంకొక ఫార్ములా, ఇది చార్జ్ అనుకోండి. ఈ పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉంది? ఆర్. మరి ఇక్కడ సింగిల్ ఛార్జ్ ఉంది కదా, సింగిల్ ఛార్జ్. ఇక్కడ ఏమీ లేదు అంటే అజ్యూమ్ చేయాలి టెస్ట్ ఛార్జ్. పొటెన్షియల్ డ్యూ టు సింగిల్ ఛార్జ్ అంటే ఇప్పుడే డెరైవ్ చేసా ఈక్వేషన్ 2. 1/4πε0 q/r. మరి ఇంత మంచిగా చెప్తున్నారు కదా, వాట్ ఈస్ ద పొటెన్షియల్కి SI యూనిట్ నానా? వోల్టు. ద సైన్
what is the SI unit of potential? వోల్టు. మరి ఇది స్కేలారా వెక్టారా అంటే ఏం చెప్పాలి? స్కేలారు. పొటెన్షియల్ డిపెండ్స్ అపాన్ ద వర్క్ చార్జ్. వర్క్ స్కేలార్, చార్జ్ స్కేలార్. నెంబరు బై నెంబర్ అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ కాల్ as స్కేలార్. ఇట్ ఈస్ ఏ స్కేలార్. వాట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ పొటెన్షియల్? వోల్టు. ఓకే, ఇది ఒకసారి జాగ్రత్తగా 1 minute చూడండి. ఇంకొక 2 ఫార్ములాస్ చెప్తా, చెప్పి ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. చార్జ్ ఈజ్ Q1. ఎంత డిస్టెన్స్లో ఉంది? R1. ఇది చార్జ్ Q2. వాట్ డిస్టెన్స్లో ఉంది? R2. ఇది చార్జ్ Q3. వాట్ డిస్టెన్స్లో ఉంది? R3. సింగిల్ ఛార్జ్ వల్ల వీకి ఫార్ములా చెప్తారా? మీకు గుర్తుందా? ఇప్పుడే చెప్పా కదా, 1/4πε0 Q/R. ఓకే, మరి అట్ పాయింట్ O దగ్గర నెట్ పొటెన్షియల్ అడిగాడు నాకు ఒక డౌట్. మరి ఇక్కడ నెట్ పొటెన్షియల్ ఎన్ని ఛార్జెస్ వల్ల వస్తుంది? డ్యూ టు Q1, డ్యూ టు Q2, డ్యూ టు Q3. అంటే 3 ఛార్జెస్ వల్ల వస్తుంది. అంటే నెట్ పొటెన్షియల్ ఈక్వల్ టు V1 ఇండికేటెడ్ డ్యూ టు పొటెన్షియల్ డ్యూ టు Q1. V2 indicate potential due to Q2. V3 indicate potential due to Q3. Potential is a scalar, not follow the direction, all will be added. మరి V కి ఫార్ములా ఏంటి? V1 కి 1/4πε0 Q/R. Q అంటే చార్జ్ Q1. ఎంత డిస్టెన్స్లో ఉంది O నుంచి అంటే R1. మరి మీరే V2 చెప్పండి ఫాస్ట్గా. 1/4πε0 Q2/R2. మీరే V3 చెప్పండి కొండలో. 1/4πε0 Q3/R3. Q3 at O నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది? R3. This is the net potential formula because potential is a scalar. Okay. Next ఇంకొక కాన్సెప్ట్ లాస్ట్ వీక్ లో చెప్పిన ఫార్ములా ఇస్తాను. బిగ్ డ్రాప్ నానా, దిస్ బిగ్ డ్రాప్ రేడియస్ ఎంత అనుకుందాం? R. This big drop is divided into small identical drops. Once again I repeat, a big drop is divided into small identical drops. Potential of the big drop V big by potential of the each small drop అని అడిగాడు నాన్న. గుర్తుందా మీకు ఫార్ములా? n పవర్ ఎంత వచ్చింది నాన్న? 2/3 1/3. ఇక్కడ Q/R. R అంటే n పవర్ 1/, n పవర్ 2/3 నాన్న. What is the relation between potential of the big drop by potential of the small drop? What is the formula? N power 2/3. This is the formula for potential of the big drop by potential of the small drop. మరి ఇక్కడ n అంటే ఏంటి నాన్న? నెంబర్ ఆఫ్ స్మాల్ డ్రాప్స్ నాన్న. నెంబర్ ఆఫ్ స్మాల్ drops. Okay, this is the relation between potential of the big drop by potential of the small drop. Look here, null point. Nana null ante ikkada look here nana, 2 charges are there. One is Q1, other one is Q2 nana. ఓకే, 1 ఈజ్ పాజిటివ్ అయితే అదర్ 1 నెగటివ్. డైపోల్ తీసుకోవాలన్న. అయితే కండిషన్ అకార్డింగ్ టు కండిషన్ Q1 లెసర్ దాన్ Q2 అంటే Q1 ఎప్పుడు స్మాలర్ ఛార్జ్ నాన్న, Q2 ఎప్పుడు లార్జర్ ఛార్జ్ నాన్న. వన్స్ అగైన్ ఐ రిపీట్, Q1 ఈజ్ స్మాలర్ ఛార్జ్, Q2 ఈజ్ లార్జర్ ఛార్జ్ నాన్న, లార్జర్ ఛార్జ్. Look here now. Mari Q1 is always lesser than Q2 nana.
ఇప్పుడు నాకున్న డౌట్ ఏంటి అంటే ఏమడిగాడు వీడు నల్ పాయింట్ అడిగాడు నన్ను. నల్ అంటే ఏంటి? 0. ఇప్పుడు Q1 ఈజ్ స్మాలర్ చార్జ్, Q2 ఈజ్ లార్జర్ చార్జ్. ఇది కండిషన్. నల్ పాయింట్ బిట్వీన్ ఫామ్ అయింది అనుకో, బిట్వీన్ ద 2 చార్జెస్ అన్నాడు అనుకోండి. స్మాలర్ చార్జ్ నుంచి నల్ పాయింట్కి ఉన్న డిస్టెన్స్ ఎంత? x. 2 చార్జీల మధ్య డిస్టెన్స్ ఎంత? r. నల్ పాయింట్ నుంచి లార్జర్ చార్జ్కి ఉన్న డిస్టెన్స్ ఎంత? r మైనస్ x. ఇలా ఉన్నప్పుడు మరి xకి ఫార్ములా ఇచ్చా, గుర్తుందా? బంగారు కొండలు r/r/ గుర్తుందా? Q2/Q1 ప్లస్ 1. ఇది ఎప్పుడు అప్లికబుల్ చేయాలి? నల్ పాయింట్ ఫార్మ్డ్ బిట్వీన్ ద చార్జెస్ అంటే xకి ఫార్ములా, x అంటే వేర్ టు వేర్, డిస్టెన్స్ ఆఫ్ నల్ పాయింట్ టు స్మాలర్ చార్జ్. What is the formula for x nana? r/Q2/Q1 plus 1. Look here nana. This Q1 nana. This Q2 nana. Separated by a distance in the r. Condition is null point formed out of the 2 charges ante ఇది ఎంత డిస్టెన్స్ లో ఉంది? అవుట్ x. ఇక్కడ x అంటే ఏంటి? డిస్టెన్స్ ఫ్రమ్ నల్ పాయింట్ టు స్మాలర్ చార్జ్. మరి డిస్టెన్స్ ఫ్రమ్ నల్ పాయింట్ టు లార్జర్ చార్జ్ ఎంత కొండలు? r ప్లస్ x. ఇక్కడ x కి ఫార్ములా చెప్తారా? r/r/ చెప్పాలి కొండలు Q2/Q1 minus 1. This is another formula. ఈ రెండు ఎప్పుడు అప్లికబుల్? కీ వాడిన ద ప్రాబ్లం పొటెన్షియల్ 0. ఒక పొటెన్షియల్ బిట్వీన్ ద చార్జెస్ ఫామ్ అయితే ఆ ఫార్ములా, పొటెన్షియల్ నల్ పాయింట్ ఫార్మ్డ్ అవుట్ ఆఫ్ ద 2 చార్జెస్ అయితే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. చూడండి ఒకసారి నోట్ చేసుకోండి. E అంటే ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, V అంటే పొటెన్షియల్. వన్స్ అగైన్ ఐ రిపీట్, E means electrical field intensity, V indicate potential. ఈ రెండింటికి రిలేషన్ మీకు ఆల్రెడీ ఇచ్చాను. E అంటే ఫార్ములా నాకు తెలిసి మైనస్ డెల్టా V బై డెల్టా R. ఇదేంటి సార్ అంటే డెల్టా V అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. డెల్టా R అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. మైనస్ ఇండికేట్ చార్జ్ మూవ్స్ అగైన్స్ట్ ద ఫీల్డ్. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ E అండ్ V నానా? E ఈక్వల్ టు మైనస్ డెల్టా V బై డెల్టా R. మైనస్ ఇండికేట్ charge moves against the field. Delta V indicate potential difference between 2 points. Delta R indicate distance between 2 points. ఇంకొక ఫార్ములా కూడా ఇస్తారు జనరల్గా. E అంటే V బై D. ఇక్కడ V అంటే ఏంటి? పొటెన్షియల్ డిఫరెన్స్. D అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఇదైనా అప్లై చేయొచ్చు. లేకపోతే V అడిగాడు అనుకో, dr అవతల పట్టి వెళ్తే మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ E బార్ EdR. ఇది అనదర్ ఫార్ములా ఫర్ ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అండ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ రిలేషన్. ఓకే, ఈకి ఫస్ట్ ఫార్ములా మైనస్ డెల్టా V బై డెల్టా R. వీకి సెకండ్ ఫార్ములా మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ E ఇంటూ dr. ఓకే, ఈ ఫార్ములాలు యూజ్ చేసి ప్రాబ్లమ్స్ చేయొచ్చు. ఓకేనా? ఇది ఎలక్ట్రికల్ ఫీల్డ్కి పొటెన్షియల్కి రిలేషన్. అప్పుడప్పుడు గ్రాఫ్ ఇస్తాడు. ఇది చూడండి, గ్రాఫ్ ఇస్తాడు. ఇది V, ఇది R. కెన్ బి టేకెన్ యాజ్ x యాక్సిస్ నానా.
అది ఫోన్ వస్తే కట్ చేసేసి. పొటెన్షియల్ కెన్ బి టేకెన్ యాజ్ y యాక్సిస్, డిస్టెన్స్ కెన్ బి టేకెన్ యాజ్ x యాక్సిస్ నానా. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫ్ షేప్ ఇలా ఉందనుకోండి, ఓకే, ఇది థీటా అంటారు. tan థీటా అంటే ఏంటి? y యాక్సిస్ బై x యాక్సిస్ అంటే సింపుల్గా v/r నాన్న, v/r. దీన్ని మ్యాథ్స్లో y యాక్సిస్ బై x యాక్సిస్ అంటే tan థీటా. మళ్ళీ చూడండి ఇక్కడ చూడండి, థీటా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, ఓకేనా? దట్ ఈస్ కాల్డ్ tan థీటా. tan థీటా ఇన్ ద మ్యాథమెటిక్స్ కాల్ యాజ్ స్లోప్. అంటే v/r ఈస్ కాల్డ్ స్లోప్. ఈ అడిగేయడంతో ఏంటి ఫార్ములా ఏంటి? మైనస్ డెల్టా v బై డెల్టా r. హియర్ మైనస్, ఓకే. y యాక్సిస్ బై x యాక్సిస్ is nothing but the tan theta. Tan theta is nothing but the slope nana. This is called E equal to, okay, nothing but the simply called as negative slope kanukunte saripotundi. Simply called as slope. Look here nana, note change. Electrical field equal to minus of slope nana. Slope means y axis by x axis, okay. ఎలక్ట్రికల్ ఫీల్డ్ కనుక్కోమంటే ఈ విఆర్ గ్రాఫ్ ఇచ్చినప్పుడు మైనస్ స్లోప్ కనుక్కోవాలి. మైనస్ స్లోప్ కనుక్కుంటే ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ వస్తుంది. ఇప్పుడు వీటి మీద ఒక 14 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దట్ 14 ప్రాబ్లమ్స్ ఐ డిస్కస్ టుడే. లుక్ హియర్ నాన్న, హియర్ ద ప్రాబ్లమ్ నెంబర్, ఫస్ట్ ప్రాబ్లమ్ నాన్న. లుక్ హియర్, హియర్ నాన్న 2 charges are there నాన్న. 12 microcoulomb and minus 6 microcoulomb are separated by a distance 20 centimeter. Find the net electrical potential 0. Nana, keyword in the problem nana, first problem, net potential anta 0 ayinanta. Smaller charge eppudu emanukavalo gurtunda? Q1. ఇచ్చిన 2 charges లో స్మాలర్ చార్జ్ ఎంత సార్ అంటే -6 మైక్రోకూలం, ఓకే. Q2 వాల్యూ 12 మైక్రోకూలం, ఓకే. Separated by a distance is given, R is given 20 centimeters. Nana, small doubt. Look here nana. దీంట్లో ఫస్ట్ ఆప్షన్ nana, నల్ పాయింట్ ఫార్మ్డ్ బిట్వీన్ అంటే ఇక్కడెక్కడో ఫామ్ అయింది అనుకున్నాం. నల్ పాయింట్ నుంచి స్మాలర్ చార్జ్కి ఉన్న డిస్టెన్స్ ఎంత? x. ఇది కనిపిస్తే కీవర్డ్ ఇన్ ద ప్రాబ్లం ఏంటి? నల్ పాయింట్ ఫార్మ్డ్ బిట్వీన్ ద చార్జెస్ ఉంటే xకి ఫార్ములా కొండలు r బై, లుక్ హియర్ నాన్న, q2 బై q1, q2 బై q1 ప్లస్ 1. What is the distance between 2 charges? 20. What is the Q2 value? 12. Q1 value 6 plus 1. Look here nana, 20 by 12 by 6 2. 2 plus 1 3 and 20 by 3 from smaller charge. B nana. ఫర్ ఎగ్జాంపుల్ నల్ పాయింట్ ఫార్మ్డ్ అవుట్ అన్నాడు అనుకో, సెకండ్ ఆప్షన్ అదే ఉంది. ఈ డిస్టెన్స్ కూడా ఎంతనా? x. మరి ఇక్కడ xకి ఫార్ములా మీరే చెప్తారు. ఫార్ములా గుర్తుందా మీకు? r బై q2 బై q1 మైనస్ 1. మరి r వాల్యూ ఎంత కొండలు? 20. q2 వాల్యూ 12, q1 వాల్యూ 6. 12 బై 6 2. 2 minus 1 1. 20 by 1 20. ఇది సెంటీమీటర్స్ నాన్న. మీటర్లోకి మార్చాలంటే 20 into 10⁻⁻2 మీటర్. చెక్ చేసుకున్నాము, ఓకే. ఫస్ట్ ప్రాబ్లం ఒకసారి